అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ, ఎర్రని, అచలం, కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అరుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం. తమిళంలో తిరువణ్ణామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూర్ల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని, ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. అందుచేత నిత్యం, అన్నివేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహోషధీ ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్లు దూరం వెళ్లిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది. గిరి ప్రదక్షిణం ప్రతిరోజూ చేస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి. ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము అనేది కాకుండా, నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు, అది తప్పక తీసుకోండి. మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్దిమందికి అయినా అన్నం దానం చెయ్యండి, విశేష ఫలితం కలుగుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో, స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకుని బయలుదేరండి. గిరి ప్రదక్షిణ మొత్తం శివ నామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి. బరువు ఎక్కువగా ఉన్నవాటిని మీ కూడా తీసుకువెళ్ళకండి, సంచులు అలాంటివి. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. అరుణగిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కోరికలు కోరరాదు, ప్రదక్షిణ నిష్కామంగా కొనసాగించాలి. చిల్లర తీసుకువెళ్లడం మరిచిపోవద్దు. గిరి ప్రదక్షిణంలో నేర్ ఎదురుగా శివాలయం అని ఉంది, దానికర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది.